హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 25. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాఫీ మ్యూజియంలో అన్నీ చూసి బయటికి వచ్చేసరికి టైం 9 అయిపోయింది. బావా, నీ వల్ల ఈరోజు మనం ఏమీ చూడలేదు, డిసప్పాయింట్గా అంది సీత. పోనీలేవే, ఇంకా 4 రోజులుంటాం కదా, ఉదయం బయలుదేరదాం, అన్నీ చూద్దాం, సరేనా? నాకైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది, ఆడుకోవాలనిపిస్తోంది. నువ్వే ఈరోజు అస్సలు నన్ను వదిలిపెట్టలేదు, చిరుకోపంగా చూస్తూ అంది సీత. రామ్ నవ్వుతూ సీత వైపు ఐమూలగా చూస్తూ, వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసే కన్నా, ఇలా పార్కులు షికార్లు అని తిరిగే కన్నా, మనమిద్దరం రూమ్లో ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తున్నాం చూడు, అప్పుడు ఈ కాఫీ కన్నా నీ ముద్దు నాకెంతో బాగా నచ్చింది. ఆ సెలయేరు కింద నుంచుంటే చల్లని నీరు శరీరాన్ని తాకుతుంటే జుమ్ అంటుంది కదా, అలా నిన్ను తాకుతున్నప్పుడు నాకు అనిపిస్తోంది. రొమాంటిక్గా సీత వైపు అలా చూస్తూ హస్కీ వాయిస్తో అంటున్నాడు రామ్. ఓయ్ బావా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ చూపులే తేడాగా ఉన్నాయి, ఎందుకురా అలా చూస్తున్నావు? చిన్నగా నవ్వుతూ ముంగురులు సరిచేసుకుంటూ రామ్ మాటలకు తెగ సిగ్గుపడిపోతూ అంది సీత. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? త్వరగా రూమ్కి వెళ్ళిపోదాం సీత. రామ్ అలా అడుగుతుంటే సీతకి ఎక్కడా లేని సిగ్గు ముంచుకొచ్చింది. సీత సిగ్గుపడుతుంటే రామ్కి చెప్పలేనంత ముద్దొస్తోంది. అరకులో నైట్ అయ్యే కొద్దీ చలి బాగా పెరిగిపోతోంది. అడవి జంతువులు బయట తిరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. ఇద్దరూ ఫాస్ట్గా హోటల్ రూమ్కి చేరుకున్నారు. రామ్ లోపలికి వస్తూనే డోంట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టేశాడు. రామ్ తొందరని చూసి సీత నవ్వుకుంది. సీతని వెనక నుంచి వచ్చి నడుం చుట్టూ చేతులు వేసి బిగించి గిరగిరా తిప్పుతూ బెడ్పై పడేశాడు. ఓయ్ బావా, ఆగు, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్తో పనేముంది సీత? రామ్ హస్కీ వాయిస్తో మాట్లాడుతూ సీత వైపుకే వస్తున్నాడు. సీత రామ్ చూపులను, అతని బిహేవియర్ని చూస్తూ సిగ్గుపడుతూ కొంచెం కొంచెం వెనక్కి జరుగుతోంది. సరిగ్గా అదే టయానికి ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ రింగ్ అవుతున్నా రామ్ పట్టించుకునే స్థితిలో లేడు. సీతని మరింత దగ్గరికి తీసుకుంటూ కౌగిలించుకుని బుగ్గల మీద మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. బావా ఆగు, ఫోన్ నాన్ స్టాప్గా రింగ్ అవుతుంది, వెళ్ళి చూడు, రామ్ని కంట్రోల్ చేస్తూ అంటుంది సీత. హోటల్ బాయ్ అనుకుంటే సీత, ఫుడ్ కావాలా అని అడగడానికి చేసుంటాడు, వదిలేసే, ఏం కాదు. సీతని మరింత ఆక్రమిస్తూ చుట్టుకుపోతూ అంటున్నాడు రామ్. బావా ఒక్కసారి వెళ్ళి చూడు, మాట్లాడి రావచ్చు కదా, అప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండదు. రామ్ బుగ్గ మీద చిన్న ముద్దిచ్చి అనునయంగా చెప్పింది సీత. ఎప్పుడూ ఏమిటో మనిద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఇంట్లో మీ అమ్మ, మా అమ్మ, మా నాన్న ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు. అరకు వస్తే ఈ ఫ్రూటీగాడు జిడ్డులాగా తగులుకున్నాడు, ఇప్పుడెవడో ఈ ఫోన్ కాల్ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు రామ్. అరే మామా, అరకు అందాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగా తిరుగుతున్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? హ్యాపీ హనీమూన్ రా అన్నాడు ఆదిత్య. ఒరేయ్, ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? ఎంత? మహా అయితే 10:30 అవుతుంది, అంతే కదా? ఒరేయ్ ఆదిత్య, నేను నిన్నక్కడికి వచ్చి మరీ తంతాన్రా. నీకేంట్రా అంత కోపం వస్తోంది? ఎందుకు కాల్ చేసావు చెప్పు, చిరాకుగా అన్నాడు రామ్. ఒరేయ్, నేను చేసిన హెల్ప్ మర్చిపోయి నన్ను విసుక్కుంటున్నావు. ఇప్పుడు నువ్వు అక్కడ హనీమూన్లో ఎంజాయ్ చేస్తున్నావంటే ఇక్కడ నేను నీ హాస్పిటల్ చూసుకోబట్టే కదా, కొంచెం చిన్నబుచ్చుకున్నట్లు అన్నాడు ఆదిత్య. అబ్బబ్బా, నీకు ఇప్పుడేం కావాలరా? ఈ టైంలో న్యూ మ్యారీడ్ కపుల్ ఎలాంటి పొజిషన్లో ఉంటారు బే? కాస్తైనా కామన్ సెన్స్ లేకుండా కాల్ చేసి మాట్లాడట్లేదని ఈ గొడవేంట్రా? పైగా వేరే నెంబర్ నుంచి కాల్ చేసేవేంటి? ఇది నీ నెంబర్ కాదు కదా అన్నాడు రామ్. యా, ఇది కొత్త నెంబర్, ఈరోజే తీసుకున్నాను. ఫస్ట్ నీకే కాల్ చేశాను తెలుసా? ఫ్యాన్సీ నెంబర్ బాగుందారా అడిగాడు ఆదిత్య. రామ్ గారు,
ఇంకా టైం పడుతుందా? సీత రామ్ వైపు రొమాంటిక్గా చూస్తూ కావాలని రెచ్చగొడుతూ మాట్లాడుతోంది. ఆదిత్యగాడు జిడ్డులాగా పట్టుకున్నాడు, వదలట్లేదు. ఆ ఫ్రూటీగాడే ఇంకా బెటరు. సైగలు చేస్తూ చెప్తున్నాడు రామ్. నాకు నిద్ర వస్తోంది రామ్ గారు. సీత సైగలు చేస్తోంది. నిద్రపోతే చంపుతాను. రామ్ ఎక్స్ప్రెషన్స్తోనే చెప్తున్నాడు. అరే, నిద్ర వస్తోంది అని చెప్తే చంపేస్తారా? చిరుకోపంగా ఫేస్ పెట్టింది సీత. ప్లీజ్ బుజ్జులు, ట్రై టు అండర్స్టాండ్. కొంచెం సేపు కోఆపరేట్ చేయవే, వచ్చేస్తాను వీడిని వదిలించుకుని. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్, చేతితోనే సైగ చేస్తూ చెప్పాడు రామ్. సీత నవ్వుతోంది. ఏంట్రా, నేను ఇటువైపు మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మాట్లాడవేంటి? సైలెంట్గా ఉన్నావేంటి? ఆదిత్య కొంచెం గట్టిగా అడుగుతున్నాడు. హలో హలో, నాకేం వినిపించట్లేదురా. హలో హలో అంటున్నాడు ఆదిత్య. రామ్, నేను లైన్లోనే ఉన్నానురా, నీకు వినిపించట్లేదా? రామ్ కాల్ కట్ చేసేశాడు. అమ్మయ్యా, జిడ్డు వెధవ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను, లేకపోతే చావు దొబ్బేస్తాడు అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి షర్ట్ తీసి పక్కన పెట్టేసి సీత కప్పుకున్న దుప్పట్లోకి తాను కూడా దూరిపోయాడు రామ్. ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుంటుంటే రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ నెంబర్ పదే పదే రింగ్ అవుతోంది. అబ్బా, మళ్ళీ ఇదేమిటి? హోటల్ నుంచి కాల్ వస్తుంది. ప్లీజ్ సీత, ఉండవా, నిద్రపోవద్దు ప్లీజ్ అని సీతని రిక్వెస్ట్ చేసి బెడ్ దిగి వచ్చి కాల్ అటెండ్ చేశాడు రామ్. సార్, మీ ఫ్రెండ్ ఆదిత్య గారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. రిసెప్షనిస్ట్ వాయిస్. ఏడుపొచ్చినంత పనయింది రామ్కి. ఒరే రామ్, కాల్ మాట్లాడుతుంటే కట్ అయిపోయింది. అక్కడ సిగ్నల్ అంతగా ఉండద్దురా, ఆ ప్రదేశం అంతా పల్లెటూరి వాతావరణంలో ఉంటుంది కదా. ఆదిత్య మాటలు. అవునరా. ఆదిత్య చెప్పే ప్రతిదానికి రామ్ సమాధానం చెప్తున్నాడు. అవునరా, ఇంతకీ ఉదయం ఏ లాడ్జీలో దిగారు? అంతా ఓకే కదా, మీరు బానే ఉన్నారు కదా? అక్కడ ఫుడ్ ఎలా ఉందిరా, బావుందా? ఇక్కడ ఈ ఎండలు మండిపోతున్నాయిరా, అక్కడ చాలా చల్లగా ఉండి ఉంటుంది కదా. అవును, సీత ఏమంటోంది? ఫుల్ హ్యాపీనా? అన్నట్లు నువ్వేం తిన్నావురా ఇప్పుడు? హాస్పిటల్లో పేషెంట్స్ అందరూ ఇప్పుడే వెళ్ళిపోయారురా. నేను కూడా ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నాను. వెళ్ళగానే అమ్మ వాళ్ళతో కాల్ చేయిస్తాను. కాల్ కలవట్లేదని, మాతో మాట్లాడలేకపోతున్నానని బాధపడవద్దు. మేమందరం ఇక్కడ బాగానే ఉంటాము. నువ్వు సీత హ్యాపీగా ఉండాలిరా, మాకదే కావాలి. బాగా ఎంజాయ్ చేయండి అని రకరకాల ప్రశ్నలు వేస్తూ అసలు రామ్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా డబ్బాలో రాళ్ళేసి ఊపినట్లు గడగడ మాట్లాడుతున్నాడు ఆదిత్య. దాదాపు 1 గంట సేపు వాయించేశాడు. ఒరేయ్, నీకు దండం పెడతాన్రా, ఇంటికి వెళ్ళి కాల్ చేయించుకు, నాకు నిద్ర వస్తుందిరా ప్లీజ్, రామ్ రిక్వెస్ట్గా అడిగాడు. అదేంట్రా, ఈరోజు మీరు అత్తయ్య వాళ్ళతో అసలు మాట్లాడారా? ఒరేయ్, ఎర్లీ మార్నింగ్ మాట్లాడతాన్రా, నువ్వు మాత్రం ఇంక కాల్ చేయించుకురా బాబు, అర్థం చేసుకోరా. మేము హనీమూన్కి వచ్చాము, ఇబ్బంది పడుతూ వాయిస్ తగ్గించి చిన్నగా చెప్పాడు రామ్. ఏంట్రా అంత రిక్వెస్ట్ చేస్తున్నావు? కొంపతీసి మీరు రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు నేనేమైనా డిస్టర్బ్ చేశానంటావా? అలా ఏం లేదు కదా, ఏం జరగలేదు కదా అన్నాడు ఆదిత్య. నీ అబ్బా, నీకింతకన్నా క్లియర్గా ఎలా చెప్పాలరా, నాకు అర్థం కావట్లేదు. ట్యూబ్లైట్. ఓ, సారీ మామా, సారీ, నాకు తెలియదు కదా. ఎంజాయ్ ఎంజాయ్ అని కాల్ కట్ చేశాడు ఆదిత్య. రామ్ గబగబా బెడ్ దగ్గరికి వచ్చాడు. సీత హాయిగా మంచి నిద్రలో ఉంది. 1 నిమిషం అలా సీతని చూస్తూ ఉండిపోయాడు. అంత మంచిగా నిద్రపోతున్న సీతని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సీత పక్కనే పడుకుని సీతని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుని నిద్రపోయాడు రామ్. సీత తెల్లవారుతూనే నిద్రలేచి తన పనులన్నీ పూర్తి చేసుకుని రిసెప్షనిస్ట్కి కాల్ చేసి 2 కాఫీ ఆర్డర్ ఇచ్చింది. హాయిగా నిద్రపోతున్న రామ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని జుట్టు సరిచేస్తూ రామ్ని అలాగే చూస్తోంది. రామ్ నిద్దట్లో చిన్నగా నవ్వుతున్నాడు. అరే, ఏం కలొస్తుందిరా నీకు, ఇంత ముద్దుగా ఉన్నావేంట్రా మగడా అనుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టింది. బావా, నిద్రలే, లేపుతోంది సీత. 3 సార్లు లేపినా అస్సలు నిద్ర రావట్లేదు రామ్. అబ్బా, ఏమిటి మొద్దు నిద్ర? చూస్తుంటే నైట్ అంతా నిద్రపోలేదా? మరి నన్ను నిద్ర లేపచ్చు కదా. నిద్ర కూడా లేపలేదు. సర్లే, కాసేపు నిద్రపోని.
టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తోంది. క్రైమ్ న్యూస్, సూసైడ్ అటెంప్ట్స్, యాక్సిడెంట్స్ ఇలా రకరకాల న్యూస్ హెడ్లైన్స్ వస్తున్నాయి. బాబోయ్! నేనివి చూడలేను అంటూ టీవీ ఆఫ్ చేసేసి ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేస్తే నెట్ రావట్లేదు. అబ్బా! ఏంటి నెట్ గూడా రావట్లేదు. నాకేమో ఇంత ఉదయమే మెలకువ వచ్చేసింది. బావేమో అస్సలు నిద్ర లేవట్లేదు. ఏం చేయాలి? ఆలోచిస్తుంటే సీతకి డైరీ గుర్తుకొచ్చింది. అవును. నేను బావ డైరీ చదువుతూ మధ్యలో ఆపేశాను. ఇప్పుడు తీసి చదివితే? ఇప్పుడు బావ గూడా మంచి నిద్రలో ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం. అసలు ఆ రోజు సర్పంచ్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదా? జానకితో ఆ రోజు మాట్లాడాడా? ఒకవేళ మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుని ఉంటారు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? అనుకుంటూ రామ్‌ని మరొకసారి చెక్ చేసి మంచి నిద్రలో ఉన్నాడని నిర్ధారించుకుని డైరీ తీసి చదవడం స్టార్ట్ చేసింది సీత. రామ్‌గారు, ఈరోజు మీరు మా ఇంట్లోనే భోజనం. నాన్నగారు చెప్పమన్నారు అంటూ క్యారియర్ తీసుకుని నవ్వుతూ వెళ్ళిపోయింది జానకి. తన మాట, తన పద్ధతి నన్ను ఎంతగానో ఆకర్షించాయి. మొదటి చూపులోనే తనంటే నాకొక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని తెగ వెయిట్ చేస్తున్నాను. ఉన్న డ్రెస్‌లో మంచి డ్రెస్ వేసుకున్నాను. పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని సర్పంచ్ రాఘవయ్య గారి ఇంటికి బయలుదేరాను. ఆ ఊర్లో రాఘవయ్య గారి ఇల్లు ఎక్కడో తెలియక రచ్చబండ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్న నలుగురిలో ఒకడిని అడిగాను. రాఘవయ్య గారి ఇల్లెక్కడండి? కొంచెం చూపిస్తారా అని. అయ్యగారి ఇంటికొచ్చారా మీరు బాబూ? నేను చూపిస్తాను రండి అంటూ నన్ను దగ్గర ఉండి మరీ ఆయన తీసుకువెళ్ళాడు. ఆ ఇంటి ముందు బందోబస్తుగా ఉన్న ఇద్దరు నౌకర్లు కర్రలు పట్టుకుని నుంచుని బీడీ కాలుస్తూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్క నిమిషం వాళ్ళిద్దరినీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడో పాత సినిమాలలో రాజావారి కోటకి కాపలాగా ఉన్నట్లు అలా గస్తీ కాయడం నాకు అర్థం కాలేదు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని ఎవరు పెట్టుకుంటున్నారు? సెక్యూరిటీ గార్డ్స్‌నైనా చూశాను గానీ, ఇలాంటి వాళ్ళని చూడ్డం ఇదే ఫస్ట్ టైం. ఆ తలుపులు చూస్తేనే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పెద్ద పెద్ద తలుపులతో ఇద్దరు బలంగా తోస్తే గాని కదలని తలుపులు. నా వైపు చూసి నవ్వుతూ నా వివరాలు తెలుసుకుని, లోపలికెళ్ళండి బాబూ అంటూ ఆ తలుపుని బలంగా నెట్టాడు అక్కడ ఉన్న నౌకరు. నేను కూడా నవ్వుతూ లోపలికి అడుగులు వేశాను. నిజంగా ఆ ఇల్లు ఎంత బావుందో! ఆ ఇంటికి చుట్టూరా బోలెడన్ని మొక్కలు, గుప్పుమని వాసనలొస్తున్నాయి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చారు. బాబోయ్! వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అనుకుంటా. నాలో నేనే అనుకున్నాను. లోపలికి వస్తుంటే మరొక నౌకరు చేతులు, కాళ్ళు తుడుచుకోవడానికి టవలిచ్చాడు. వాళ్ళ మర్యాదలు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించాయి. అయినా నవ్వుతూ జానకి కనిపిస్తుందేమోనని కళ్ళతోనే చూస్తున్నాను. లోపలికి వెళ్ళగానే ఒక పెద్దావిడ చేతి నిండా గాజులతో పెద్ద బొట్టు పెట్టుకుని లక్షణంగా ఉంది. గ్లాస్తో మంచినీళ్లు తీసుకువచ్చి నాకిచ్చి, కూర్చోండి అంటూ సోఫా చూపించింది. హాల్లో కనిపిస్తున్న ఫోటో ఆవిడ ఎవరో నాకు అర్థమయ్యేలాగా చేసింది. ఆవిడే రాఘవయ్య గారి భార్య అన్నపూర్ణమ్మ. ఆ ఇల్లంతా మరొకసారి పరీక్షగా చూశాను. చాలా మెడల్స్ ఉన్నాయి. అలా చూస్తున్నప్పుడు ఒక్కచోట నా చూపులు ఆగిపోయాయి. జానకి స్కూల్ డ్రెస్లో 2 జడలతో యూనిఫామ్ వేసుకుని మెడలు అందుకుంటున్న దృశ్యం. హాల్ నిండా జానకి ఫోటోలే కనిపించాయి బాగా అబ్జర్వ్ చేస్తే. జానకి బారసాల దగ్గర నుంచి ప్రతి ఇన్సిడెంట్ ఫొటోస్ తీసి ఉంచుకున్నారు. వావ్! ఎంత బావున్నాయి ఈ ఫొటోస్ అన్నీ. జానకి అంటే వీళ్ళకి ఎంత ప్రేమో ఈ ఫొటోస్ చూస్తే అర్థమవుతోంది. నేను ఆలోచిస్తూ ఉండగానే వీణ సౌండ్ ఆలాపనగా వినిపిస్తోంది. అటుగా కళ్ళు తిప్పి ప్రశ్నార్థకంగా చూస్తున్న నన్ను చూసింది అన్నపూర్ణమ్మ గారు. మా అమ్మాయి బాబు ఎంత బాగా వీణ వాయిస్తుందో మురిపంగా చెప్తోంది. అవునా అని ఆవిడితో అన్నా జానకిని చూడాలని నాకు చాలా బాగా అనిపిస్తోంది. కానీ జానకి చాలాసేపటి వరకు బయటికే రాలేదు. వీణ క్లాస్ చెప్పే టీచర్ అనుకుంటా ఒక పెద్దావిడ వెళ్తూ వెళ్తూ జానకమ్మకి నమస్కరించి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత గల్లు గల్లుమని సౌండ్ వస్తుంటే అటుగా తిరిగి చూశాను. జానకి మెట్లు దిగుతూ కనిపించింది. ఒక్క నిమిషం నన్ను నేనే మర్చిపోయాను. చాలా చాలా అందంగా కనిపిస్తోంది లంగావోణిలో. డాక్టర్ గారు, మా ఇల్లు మొత్తం చూసారా? మీకు నచ్చిందా? నవ్వుతూ అడిగింది. చాలా బావుంది జాను అని అనాలనిపించింది. అమ్మో వద్దు అని నాలో నేనే అనుకుంటూ చాలా బావుంది జానకి అన్నాను. ఎందుకనో తెలియదు పదే పదే తన వైపే నా కళ్ళు తిరిగిపోతున్నాయి. నా మైండ్ డైవర్ట్ చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. భోజనం చేద్దురుగానే హ్యాండ్ వాష్ చేసుకుని రండి అంది జానకి.
చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఏం తింటారు? టిఫిన్ ఆర్ డిన్నర్? ఏం తింటారు? అడిగింది జానకి. అలా అడుగుతున్నప్పుడు కళ్ళు భలే తిప్పుతోంది. టిఫిన్ తింటాను. మధ్యాహ్నం హెవీ అయింది కదా, కొంచెం లైట్గా తీసుకుంటాను. సరే ఉండండి ఒక నిమిషం. అమ్మ వేడి వేడిగా దోశలు వేస్తోంది. మా అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది, తీసుకొస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి 2 దోశలు తీసుకువచ్చి నా ప్లేట్లో వడ్డించింది. 2 రకాల చట్నీలు, కారప్పొడితో చూస్తేనే నోరు ఊరిపోతోంది నాకు. సీత ముంగురులు గాలికి అలా అలా ఎగురుతున్నాయి. తను మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుందో కూడా నా చెవులకు చేరట్లేదు. అలా చూస్తూ ఒక్క క్షణం అలాగే ఉండిపోయాను. ఒకసారి తన జుట్టుని తాకాలనిపిస్తోంది నాకు. రే రామ్, నీకేమవుతుందిరా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనుకుంటూ జానకి వైపు చూడకూడదు అని నాకు నేనే 10 సార్లైనా చెప్పుకునుంటాను. అంతలాగా డిస్టర్బ్ అయిపోయాను నేను. గట్టిగా తన వైపు చూడకూడదు అని నేను నిర్ణయించుకుని దోశలు తింటున్నాను. జానకి ఏమో నా ముందే కూర్చుంది. నాకేమో గొంతే దిగట్లేదు. అసలు ఈ పిల్ల ఇక్కడే ఎందుకు కూర్చోవాలి అని మనసులోనే అనుకుంటూ కళ్ళు కిందకే పెట్టుకుని తింటున్నాను. మీకు ఫుడ్ తినేటప్పుడు మాట్లాడకూడదు అన్న నియమం ఏమైనా ఉందా? నా వైపు చూస్తూ అడిగింది జానకి. ఆహా, లేదండి, అలాంటిదేమీ లేదు. కొంచెం ఇబ్బందిగా అన్నాను నేను. అమ్మయ్యా, మీరెక్కడా మా నాన్న టైపో అని భయపడ్డాను. నా టైపే అయితే, నవ్వుతూ అంది జానకి. ఎందుకనో ఆ అమ్మాయి అలా అంటుంటే కొంచెం నాలో ఏదో తెలియని హుషారు స్టార్ట్ అయింది. తన వైపు చూడకుండా ఉండలేకపోతున్నాను. చూస్తే చూపులు తిప్పుకోలేకపోతున్నాను. సో డాక్టర్ రామ్, ఆఫ్టర్ క్యాంప్ విల్ యూ సెటప్ ఏ క్లినిక్ ఇన్ యువర్ టౌన్ అని చక్కగా ఇంగ్లీష్లో గడగడా మాట్లాడుతోంది. తనని చూస్తుంటే చాలా వెల్ స్టూడెంట్ అని నాకు అర్థమవుతోంది. మీరు ఎందుకని చదువు ఆపేశారు? అడగకుండా ఉండలేకపోయాను నేను. డాక్టర్ గారు, నేను మీకన్నా చిన్నదానినే, అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. జానకి అని పిలిస్తే చాలు నవ్వుతూ అంది. ఓకే జానకి, నువ్వెందుకు చదువు ఆపేశావు? మరొకసారి అడిగాను. అరే, నేను మార్నింగ్ చెప్పాను కదండి, మర్చిపోయారా? అది కాదు సీత, ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు. నీకు టాలెంట్ ఉంది. ఎందుకు ఇలా నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు? ఊరు దాటైనా వెళ్ళి చదువుకోవాలి కదా. ఇలా చదువు మధ్యలోనే ఆపేయడం కరెక్ట్ కాదు. ఏమంటావు? సీత ఏదో చెప్పేలోపే వంటింట్లో నుంచి అన్నపూర్ణమ్మ గారు వచ్చి, అమ్మా జానకి, చూస్తున్నావా బాబేం తింటున్నాడో? చట్నీ కావాలేమో వడ్డించు అని అనడంతో, హా హా అలాగే అమ్మా అని కొంచెం కంగారు పడుతూ రామ్కి వడ్డిస్తూ చిన్నగా చెప్తోంది జానకి. యావండి, ఇప్పుడు నా చదువు గురించి మాట్లాడొద్దు. మా అమ్మకి నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు. రేపు క్లినిక్ దగ్గరికి వస్తాను, అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, సరేనా అంది. ఎందుకు జానకి అంత భయపడుతుందో, అసలు నేను మాట్లాడిన మాటలో తప్పేముందో నాకే అర్థం కాలేదు. సరే, తనకి మాత్రమే వినిపించేలాగా అన్నాను. రాఘవయ్య గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ చాలా చాలా ఆవేశపడిపోతున్నాడు. చూడు చంద్రం, చెప్పేది ఆలకించు. ఆడపిల్ల చదువులకని వేరే ఊరెళ్లాల్సిన అవసరం ఏముంది? మర్చిపోయినావా? మన సూర్యంగాడికేమైనాది? బిడ్డను అలాగే నమ్మి ఊరు దాటించి చదివించాడు. ఏం చేసినాదది? పరువు తీసినాది. ఎవడో కుర్రాడితో లేచిపోయినాది. చదువులొద్దు మనకి, మన పిల్లలు మనకాడే ఉంటే చాలు. ఆడపిల్ల మన ఇంటి పరువు చంద్రం. పరువు పోయినాది అంటే ప్రాణం ఉన్న లెక్కలేదు, అర్థమవుతుందా అని గట్టిగా మాట్లాడుతున్నాడు. ముందు రోజు జానకి ఇదంతా నాకు చూచాయిగా చెప్పింది. ఇప్పుడు రాఘవయ్య గారి మాటలు వింటుంటే బాగా క్లారిటీగా అనిపిస్తోంది. మౌనంగా తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఏంటి డాక్టర్ బాబు, మా ఊరు ఎట్లుండాది? అంతా బావుండదా అడిగారు రాఘవయ్య గారు నవ్వుతూ. చాలా బావుందండి, చాలా ప్రశాంతమైన వాతావరణం, అమేజింగ్. అయితే ఈడనే క్లినిక్ కట్టించుకో, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను అని అంటున్న రాఘవయ్య గారి మాటలు పూర్తి కాకుండానే మజ్జిగ గ్లాస్ తీసుకుని వంటింట్లో నుంచి వస్తూ అన్నపూర్ణమ్మ నవ్వుతూ, మంచిగా చెప్పారు, నేను ఇదే మాట ఈ బాబుకి చెబుదామని అనుకుంటున్నాను అంటూ నా వైపు చూసి, మజ్జిగ తీసుకో బాబు, చల్లగా ఉంటుంది అంటూ నా చేతికి మజ్జిగ గ్లాస్ అందించింది. నేను సైలెంట్గా వాళ్ళిద్దరినీ చూస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు బాబు? ఏమీ ఆలోచించకు. ఆయన చెప్పినట్లు నువ్వు ఇక్కడే నీ క్లినిక్ పెట్టుకో. హాస్పిటల్ ఖర్చులన్నీ మేము భరిస్తాము. పాపం ఈ ఊర్లో జనాలందరూ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఊరు దాటి వెళ్ళే పరిస్థితి. ఇక్కడ అసలు వైద్య సదుపాయం లేదు.
నవ్వుతూనే కొంచెం బాధగా అంది అన్నపూర్ణమ్మ గారు. నాకేం మాట్లాడాలో ఏం చెప్పాలో ఆ క్షణం అర్థం కాలేదు. కానీ వాళ్ళల్లో హోప్స్ పెంచడం ఇష్టం లేక నేను చెప్పేశాను. మా ఊర్లో కూడా డాక్టర్ సౌకర్యం లేదమ్మా. అందుకనే నన్ను మా అమ్మా నాన్న ఎంబీబీఎస్ చదివించారు. ఆల్రెడీ హాస్పిటల్ కూడా రెడీగా ఉంది. మీ ఊరంత పల్లెటూరు కాకపోయినా ఒక మోస్తరు సిటీ లాంటి పల్లెటూరు మాది. కానీ నేను మీ ఊరికైతే ఒక మంచి డాక్టర్ని ఖచ్చితంగా తీసుకొస్తాను. అప్పుడప్పుడు నేను కూడా ఇక్కడే క్యాంప్స్ పెడుతూ ఉంటాను. ఫ్రీ సర్వీస్ చేస్తాను అన్నాడు రామ్. ఒక పక్కగా వారగా నుంచుని నా వైపే చూస్తూ నా మాటలు వింటూ ఉన్న జానకిని ఒక్క నిమిషం అబ్జర్వ్ చేశాను. తనకి ఏం బాధ అనిపించిందో నాకు అర్థం కాలేదు. కళ్ళల్లో నీళ్లు చెంపలపైకి జారుతున్నాయి. గబగబా తుడుచుకుంటూ నాకు కనపడకూడదనుకుని లోపలికి వెళ్ళిపోయింది. కానీ నేనప్పటికే జానకిని చూశాను. ఎందుకు ఏడుస్తోంది? నాకు చాలా బాధ అనిపించింది. అడగాలనిపించింది. తన మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్నాను. తన కన్నీళ్ళకి ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది అని అర్థమైంది. ఆ బాధకి కారణం కూడా తన తల్లిదండ్రులేనేమో అని అనిపించింది. అయినా కూడా మౌనంగా బయటికి రాక తప్పలేదు. నేను వెళ్ళిపోతూ ఉంటే టెర్రస్ పైకి ఎక్కి నా వైపే చూస్తోంది. తను నన్నలా చూస్తుంటే అక్కడ నుంచి కదిలి వెళ్ళడానికి నాకెంతో కష్టంగా అనిపించింది. తనతో మాట్లాడాలని, కనీసం తన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయినా చూపించాలనిపించింది. నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మాట్లాడే తన మాటల వెనక ఉన్న బాధ ఖచ్చితంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత రోజు జానకి రాక కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.